రాజకీయ పార్టీల తో డైరెక్ట్‌గా పత్రికలు ఏర్పడ్డాయి కమ్యూనిస్టులయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాశక్తి, విశాలాంధ్ర, ఇప్పుడు కూడా తెలంగాణలో కూడా వేరే పేర్లతో నడుస్తున్నటువంటి. వాళ్ళేంటి వాళ్ళ పార్టీ కార్యకర్తలందరికీ తమ భావజాలానికి వెళ్ళడానికి గాను పత్రికలు. ఆ పత్రికలో వాళ్ళ భావజాలానికి అనుగుణంగానే జరిగే యాక్టివిటీ మీద వార్తలు రాస్తారు. తర్వాత కాలంలో ఏమైంది? తెలుగుదేశం భావజాలానికి అనుగుణంగా కొన్ని పత్రికలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి అనుగుణంగా కొన్ని పత్రికలు. క్రమంగా దేశంలో జర్నలిజం చచ్చిపోయింది. నాట్ ఓన్లీ స్టేట్, దేశవ్యాప్తంగా. కమ్యూనిస్టు జర్నలిస్టుల యొక్క ఆలోచన ధోరణికి అనుగుణంగా వార్తలు, లేదా కమ్యూనిస్టు యాజమాన్యాల ఆలోచన, కాంగ్రెస్ యాజమాన్యాల ఆలోచనకు అనుగుణంగా వార్తలు. దాంతో ప్రజలు విశ్వసనీయత చచ్చిపోయింది. అది ఒక ఎత్తు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటిది ఢిల్లీలో జరిగిన పరిణామాలు. ఏదైతే ఈ వామపక్ష భావజాలికులు ఇంతవరకు వీళ్ళ దిక్కుమాలినటువంటి నేరేషన్తో కూర్చున్న వార్తలు రాస్తే పర్లేదు. ఇప్పుడు జాతీయవాద భావజాలానికి అనుగుణంగా రాసిన జర్నలిస్టుల మీద దాడులు చేస్తుంటే, ఆడపిల్లల మీద కూడా అత్యాచార ప్రయత్నాలు లాంటి అరాచకాలు చేస్తే, లైంగిక వేధింపులకు గురి చేస్తే, ఫిజికల్గా దాడి చేస్తే ఒక్క జర్నలిస్ట్ సంఘం ఖండించలేదు. ఒక్క జర్నలిస్ట్ సంఘం దాని మీద పోరాడట్లేదు. ఒక్క జర్నలిస్ట్ సంఘం నోరు మీద పట్టలేదు. అదే కమ్యూనిస్ట్ జర్నలిస్ట్కి ఏదన్నా జరిగితే ప్రపంచవ్యాప్తంగా అల్లరి చేస్తారు. అదే జాతీయవాద జర్నలిస్టులకి ఏదైనా జరిగితే, అసలు జాతీయవాద జర్నలిస్టుగా కూడా వాళ్ళు ఏం లేదు, వాళ్ళ యాజమాన్యాలు కొంత ఈ ఆస్పెక్ట్లో ఉంటే చాలు వాళ్ళని మీద దాడులు చేసుకొచ్చారు. వాళ్ళ దానికి ఒక్కళ్ళు రావట్లేదు. ఫైనల్గా ఇవాళ దీనికి ఒప్పుకున్నారు, బాగానే ఉంది. రేపు పొద్దున కమ్యూనిస్ట్ జర్నలిస్టులు మరి ఏ హిందుత్వ శక్తులు ఊరుకుంటారా? అప్పుడు ఏం జరుగుతుంది? చెప్పుకుని గొల్లుమంటే సొంత కార్యకర్తలు కూడా దగ్గరికి రారు. చివరికి జర్నలిజం అనేటటువంటిది జవాబుదారితనం, ఆ వ్యవస్థ నాశనం చేసేసాం మనం. ఇప్పటికీ శాసన వ్యవస్థ మీద నమ్మకం లేదు. అలాగే కార్యనిర్వాహక వ్యవస్థ అంటే అధికారుల మీద నమ్మకం లేదు. జర్నలిజం మీద నమ్మకం చంపేశాం. ఇప్పుడు న్యాయ వ్యవస్థను కూడా చంపేశాక అప్పుడు మళ్ళీ మొదటి నుంచి ఏదో మార్పు వస్తుందన్న నమ్మకంతో ప్రారంభించేటటువంటి స్థితికి వెళ్ళబోతున్నాం.